సడన్ గా ఐటీలో ఎక్కడో తీసేస్తున్నారు, లే ఆఫ్స్ ఉన్నాయి, సడన్ గా పింక్ స్లిప్స్ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటారు? జనరల్ గా ఐటీలో 3 to 4 years కష్టపడితే కనుక 1 lakh per month శాలరీ ఈజీగా వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది హైగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ మీద ఇమీడియట్ గా ఫోకస్ పెట్టరు. సో వీళ్ళకి కూడా సెపరేట్ గా ఏమైనా ఉంటాయా, లేకుంటే అందరిలాగే చేయాలంటారా? ఇన్సూరెన్స్లు కావచ్చు, మిగతావన్నీ కూడా. సో ఎవరైనా కానీ దే హ్యావ్ టు పాస్ టు త్రీ స్పేజెస్. ఒకటి ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్లానింగ్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ఐటీ అండ్ ఫార్మా ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్కడున్నారు? అసలు యాక్చువల్గా ఎందుకని దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఐటీ అండ్ ఫార్మా ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకని ఇంపార్టెంట్ అనుకోవట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో మనం ఐటీ అండ్ ఫార్మా ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, సో సడన్గా ఐటీలో ఎక్కడో తీసేస్తున్నారు, లే ఆఫ్స్ ఉన్నాయి, సడన్గా పింక్ స్లిప్స్ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటారు? సో జనరల్గా ఐటీలో 3 to 4 years కష్టపడితే కనుక 1 lakh per month శాలరీ ఈజీగా వస్తుంది మేడం. సో చాలామంది ఏంటంటే కొంచెం నా టాలెంట్ ఉండి కొంచెం కష్టపడితే చాలు, ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ షిఫ్ట్ కొట్టేసి 1 lakh per month ఈజీగా తెచ్చుకుంటున్నారు. అండ్ అది 1 lakh per month అనేది ఇండియాలో 1% ఆఫ్ ది పాపులేషన్కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాలో వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ శాలరీస్ తక్కువ ఉన్నా కానీ మిడ్ లెవెల్కి చేరుకునేసరికి కెరియర్లో వీళ్ళకి కూడా కొంచెం హై శాలరీస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ ఈ రెండు తీసుకోవడానికి ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఐటీకి ఉన్న డిమాండ్, అండ్ హైదరాబాద్ ఇది ఫార్మా హబ్ కాబట్టి ఈ రెండు తీసుకున్నాను. సో మిగతా జాబ్స్ తక్కువ అని మాత్రం ఏం కాదు. సో ఈ రెండు జాబ్స్లో కొంచెం హై పేయింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ మీద ఇమీడియట్గా ఫోకస్ పెట్టరు. ఇప్పుడు ఒక టీచర్ హూ ఇస్ గెటింగ్ ప్రైవేట్ టీచర్ హూ ఇస్ గెటింగ్ 50K 60K అంటే కనుక ఆయన కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయలేడు. అయ్యో నాకు తక్కువ వస్తుంది, రేపు ఏదైనా అవసరం అయితే ఎలా అని చెప్పేసి. బట్ వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడుగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోతారు చాలామంది. బట్ జాబ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మీరు చెప్పినట్లే ఐటీ అనేది ఇట్స్ చాలా అన్స్టేబుల్గా ఉండే జాబ్స్. ఈ మధ్య చాలా న్యూస్ వింటున్నాం, లే ఆఫ్స్ వస్తున్నాయి. టీసీఎస్ మొన్న లే ఆఫ్ చేసిందంట. చాలామంది ఐటీ ఇండస్ట్రీలో ఉండే కానీ టీసీఎస్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది, బట్ అక్కడ కూడా లే ఆఫ్స్ వస్తున్నాయి. సో వీళ్ళకి జాబ్ సేఫ్టీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు కనుక సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు రాంగ్ స్పెండింగ్స్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఫస్ట్లో అయితే జాబ్లో చేరిన కొత్తలో ఏంటంటే పెద్దగా చేయకపోవచ్చు, కానీ వాళ్ళు 30sలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే సర్ప్లస్ మిగులుతూ ఉంటుంది. సో సర్ప్లస్ మిగిలినప్పుడు చాలామంది ఏంటంటే రాంగ్ డెసిషన్స్ చేయటం కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నా దగ్గరికి వచ్చే చాలామంది ఐటీ క్లయింట్స్ కొంతమంది ఏంటంటే ట్రేడింగ్లో దిగారు. సో ట్రేడింగ్లో ఎందుకు దిగారంటే కనుక వాళ్ళ కొలీగ్ చెప్పారంట. వాళ్ళ కొలీగ్ ఎక్కడ నుంచి వచ్చారంటే హీస్ ఫ్రమ్ గుజరాత్. ఓకే. అక్కడ ఉండే మైండ్ సెట్కి ఆయనకు ట్రేడింగ్ సూట్ అయింది. బట్ ఇక్కడ ఉండే ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్యూర్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో రిస్క్ ఎక్కువ తీసుకోలేడు. అదొక ఏలియన్ సబ్జెక్ట్ లా ఉంటుంది ట్రేడింగ్ అంటే. బట్ ఏంటంటే పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను వితౌట్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ దిగాడు. సో సర్ప్లస్ అంతా పోయింది. ఇంకా థ్యాంక్ గాడ్ కరెక్ట్గా 0 దగ్గర రియలైజ్ అయ్యాడు. వాళ్ళ వైఫ్కి చెప్పేసరికి ఇంకా ఆమె వద్దు ఇట్లా చేయొద్దు మరి కొంచెం సీరియస్ డిస్కషన్ జరిగి ఇంకప్పుడు రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేసాడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఉన్నది మొత్తం తీసుకెళ్ళి హౌస్ ప్రాపర్టీస్ కొంటారు. దీనితోడు ఇంకా 50 lakhs 60 lakhs లోన్ తీసుకొని కొంటారు. అది ఆ టైంలో కరెక్టా కాదా అని ఆలోచించకుండా పెట్టేస్తారు. ఎందుకంటే నాకు ఇప్పుడు మంచి శాలరీ వస్తుంది, నాకు 1.5 lakh వస్తుంది, నాకు వచ్చి 50,000 1,00,000 మిగులుతుంది, రెంట్ ఎట్లాగో నేను 30 కడుతున్నా, ఇంకొక 30,000 ఎక్స్ట్రా వేసుకుంటే నాకు ఇల్లు వస్తుంది. బట్ రేపు జాబ్ పోతే ఏంటి, ఈ సిచ్యువేషన్ ఆలోచించట్లేదు. ఈ సిచ్యువేషన్ ఆలోచించకుండా హెవీ రిస్కీ స్టెప్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఐటీ అండ్ ఫార్మా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ప్లానింగ్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే రేపు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి ఫైనాన్షియల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఐటీ ఉండదు మేడం. సో ఐటీలో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను 2 years ఐటీలో వర్క్ చేశాను. ఓకే. నైట్ 2 to 3 వరకు మీటింగ్స్ ఉండేవి. దానికి ఒక వేళాపాలా ఉండదు. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, క్లయింట్ సిస్టమ్ వర్కౌట్ అవ్వలేదంటే మనం సండే అయినా కనెక్ట్ అవ్వాల్సిందే.
ఎంత మిడ్ నైట్ అయినా కానీ కనెక్ట్ అయి ఉండాల్సిందే. విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. సో అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అయితే తీసుకోవచ్చు. బట్ డౌన్ ద లైన్ వెళ్ళేసరికి ఆ స్ట్రెస్ తీసుకుంటే కనుక ఇక బీపీ షుగర్ అనేది ఈజీగా వస్తాయి. సో వీళ్ళు కనుక ఫినాన్షియల్ ప్లానింగ్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ప్యాసివ్ ఇన్కమ్ కనుక క్రియేట్ చేసుకుంటే కనుక ఈ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన మ్యూచువల్ ఫండ్ కార్పస్ ఆల్మోస్ట్ 1.2 CR ఉన్నాయి. ఒక 7 years నుంచే చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ 35 years ఉంటుంది. ఫస్ట్లో అంటే కెరియర్ స్టార్టింగ్లో జాబ్ వచ్చిన కొత్తలో బాగానే కష్టపడ్డాడు. బట్ ఇప్పుడు ఏంటంటే హీ వాంట్స్ సమ్ స్పేస్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎంత కావాలి. ఓ రోజు మేనేజర్ ఫోన్ చేసి సండే వర్క్ చేయమన్నాడు. సరే ఒకసారి అని చేశాడు. ఇక ప్రతిరోజు హాలిడే వచ్చినా మిడ్ నైట్ వచ్చినా కానీ ప్రతిసారి చెప్తున్నాడంట. ఇంకా ఈయన కోపం వచ్చి, మీకైతే ఆప్షన్ లేక చేస్తున్నారు, నాకైతే ప్రాబ్లం లేదు, నాకు టాలెంట్ ఉంది, ఈ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ వస్తుంది, అసలు ఇదేమీ లేకపోతే నేను పోయి టీచింగ్ ఫీల్డ్లో కావాలంటే నేను యూట్యూబ్లో క్లాసెస్ అయినా చెప్పుకుంటాను, మీకైతే లోన్లు ఉన్నాయి, ఈఎంఐలు కట్టాలి కాబట్టి చేస్తున్నాను, నాకైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, నేను ఇప్పుడు ఈ రోజుకి మానేసినా కానీ నాకున్న కార్పొరేట్ నుంచి నేను 70,000 ఈజీగా తీసుకోగలను. అదర్ ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి. నాకు శాలరీ ఒకటే కాదు, నేను ప్యాషన్ కోసం వర్క్ చేస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి నేను చేయను అని చెప్పేసి వాళ్ళ మేనేజర్కి రివర్స్లో చెప్పేశారు. మేనేజర్ స్టన్ అయ్యాడంట. ఇక తర్వాత నుంచి ఈయనకు కాల్ చేయట్లేదు. సో ఇలా చెప్పాలంటే కనుక మనకి ఆల్టర్నేటివ్గా గట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉండాలి. ఇవి ఎలా అవుతాయి? మనం ప్లానింగ్లోకి ముందే దిగితే అవుతుంది. అంతేకాని నేను 40sలో దిగితే 50sలో దిగితే అప్పుడు అవ్వదు. ఎర్లీగా మ్యారేజ్ అయినప్పుడే లేదా 30sలో ఉన్నప్పుడే మనం కూర్చుంటే కనుక ప్లానింగ్ మొత్తం చేస్తే కనుక ఈ ఐటీ జాబ్లో ఈ స్ట్రెస్ ఉన్న వాటిలో ఎక్కువ కాలం కొనసాగలేం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కొనసాగినా కానీ స్కిల్ అనేది మారుతూ ఉంటుంది. ఎర్లీ 2000sలో జావా వచ్చింది, తర్వాత పైథాన్ వచ్చింది, తర్వాత 2010 వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ బాగా పెరిగాయి. అప్పుడు వాటికి ఆండ్రాయిడ్ ఆ రిలేటెడ్ టెక్నాలజీ వచ్చేసింది. తర్వాత 2017-18 డేటా సైన్స్ మొదలైంది. ఇప్పుడు చూస్తే ఏఐ వచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త వస్తూనే ఉంటాయి, అసలు ఊహించలేము. వీటన్నిటికీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇలా అప్గ్రేడ్ అయిన వాళ్ళే ఈ సెక్టర్లో సర్వే అవ్వగలరు. సో అదేంటంటే స్కిల్ ఓరియంటెడ్ కాబట్టి హై స్కిల్ ఉన్న వాళ్ళే సర్వే అవుతారు. సో నార్మల్ స్కిల్ ఉన్న వాళ్ళు కనుక ప్లానింగ్ చేసుకోకపోతే ఏదో రోజు వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి అండ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి. లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ జాబ్ నుంచి తీసేసామంటారు, ఈఎంఐస్ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. సో ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయాలి అంటే కనుక ఎర్లీగానే ప్లానింగ్ చేసుకోవాలి. ఎర్లీ అంటే ఎంత ఎర్లీ చెప్పాను కదా మేడం, 30. ఐటీ వాళ్ళకైతే కనుక ఇంకా బిలో 30 కూడా చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండదు చాలామందికి. అండ్ ఉన్నా కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడే ఎందుకు, వై నౌ. సో 20sలో ఉన్న వాళ్ళు ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్. సో అప్పుడు కార్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇలాంటి ఆలోచనలు స్పెండింగ్స్ మీద ఎక్కువ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 40 members who are in their 20s I guided them. బట్ అందులో ఒక్కరు మాత్రమే 1 crore రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక స్పెండింగ్ వస్తుంది, కట్ చేసేస్తాం, ఆ మెంటాలిటీలో ఉంటారు. వీ కెనాట్ సే ఇట్ ఈస్ రాంగ్, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఇంపార్టెన్స్ తెలియదు. లైఫ్ అనేది టెస్టింగ్ ఫేజ్లోకి వాళ్ళని 30sలో ఉన్నప్పుడు మోస్ట్లీ తీసుకెళ్తుంది. అందుకంటే 30sలో ఉన్నప్పుడు మనం రియాక్ట్ అయితే కనుక కరెక్ట్గానే ఉంటుంది. సో 30sలో ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు, 6-7 years కష్టపడాలి. బట్ దాని బెనిఫిట్స్ మాత్రం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం మనం పొందగలం. సో ఎవరి కింద మాట పడాల్సిన అవసరం ఉండదు, ఎవడో తీసేస్తాడన్న భయం ఉండదు, మనకు ఓన్ క్లారిటీ ఉంటుంది. రేపు తీసేస్తే ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇవన్నిటికీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఆన్సర్ చేస్తుంది. రేపు హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి. చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే కంపెనీ యొక్క మెర్సీ మీద ఆధారపడతారు, వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మీదే ఆధారపడతారు. మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ వస్తే ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఇన్సూరెన్సెస్ తీసుకోమని చెప్తాం. ఎందుకు, కంపెనీ మీది కాదని మాకు తెలుసు. కంపెనీ ఏ రోజైనా తీసేయచ్చు, మీరన్నా మారచ్చు, లేదు రేపు కంపెనీ మీ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పొచ్చు. సో ముందు నుంచే మనం మొత్తం స్లోగా గైడ్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉంటాం, ఏ సిచ్యువేషన్కైనా కానీ రెడీ అయ్యేటట్లు. సో దీనికంటే 6-7 years టైం అవుతుంది కాబట్టి 30sలోనే కనుక వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది కాబట్టి బెటర్ లైఫ్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు. సో ఈ ఐటీ వాళ్ళకి, ఫార్మా వాళ్ళకి 30sలో అయితే చేస్తే బెటర్ మేడం. సో వీళ్ళకి కూడా సెపరేట్గా ఏమైనా ఉంటాయా, లేకుంటే అందరిలాగే చేయాలంటారా? ఇన్సూరెన్స్లు కావచ్చు, మిగతా అవన్నీ కూడా అది యూనిక్ అందరికీ. ఓకే. సో ఎవరైనా కానీ దే హ్యావ్ టు పాస్ టు 3 phases. ఒకటి ఇన్సూరెన్స్,
నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్లానింగ్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఈ ఓవర్ వ్యూ మాత్రం ఎవరికైనా సేమే ఉంటాయి. బట్ ఇన్ డెప్త్ లోపలికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి జాబ్ సేఫ్టీ తక్కువ ఉంటుంది కాబట్టి అన్సెక్యూరిటీ అనేది ఉంది కాబట్టి ఎమర్జెన్సీ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు నాకు ఒక గవర్నమెంట్ టీచర్ వస్తే అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ కార్డ్స్ ఇస్తారు, జాబ్ సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది. కాబట్టి వాటికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తాం. బట్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీస్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే మేడం. బట్ ఆ 3 ఫేజెస్ అనేది అందరూ ఫాలో అవ్వాల్సింది. సో అలా ఫాలో అయ్యి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎస్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.